బీసీ రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కపట ప్రేమ చూపిస్తుండగా బీసీ బిడ్డ బండి సంజయ్ స్పందించకపోవడం దురదృష్టకరమని జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్ విమర్శించారు. సోమవారం వర్గల్ మండలం గౌరారంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను స్వాగతిస్తూనే గవర్నర్, రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్న ఈ బిల్లులను ఆమోదానికి ఒత్తిడి పెంచకపోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన శుభ పరిణామమని, బీసీ బిల్లును అడ్డుకుంటున్న ఆయా పార్టీలు చౌకబారు విమర్శలు మాని బిల్లుకు కలిసికట్టుగా ముందుకు రావాలని ఆకాంక్షించారు. బీసీ బిల్లు అమలుపై అన్ని వర్గాలు జోక్యం చేసుకుని ఐక్యం చేస్తూ జాగృతి రాజీ లేని పోరాటం చేస్తుండగా అడ్డుకుంటున్న రాజకీయ శక్తులకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ముఖ్యంగా హైకోర్టు నిర్ణయం బీసీలను బాధించినప్పటికీ సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. 60% జనాభా ఉన్న రాష్ట్రంలో 42% రిజర్వేషన్ సాధన లక్ష్యంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని, 42% రిజర్వేషన్ అంశంపై అన్ని పార్టీలు సంపూర్ణంగా మద్దతు ప్రకటించినందుకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, ఉద్యోగ నియామకాల్లో ఇబ్బంది లేని అంశాన్ని దృష్టిలో పెట్టుకుని 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. పార్టీల చర్యలను బలహీన వర్గాలు, బీసీ సంఘాలు గమనిస్తుండగా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులు చేతులెత్తేయడం తగదని నిలదీశారు. బీసీ బిల్లు మీద మరి బీసీ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంటే మరి ఇవాళ బీజేపీ పార్టీ ఏం చేస్తుందని మేము ఇవాళ ప్రశ్నించదలుచుకున్నాం. మరి ఇక్కడ నుండి ఇద్దరు మంత్రులు ఉండరు కదా, మరి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు అంటారు నేనేం చేయలేను, ఇలా సుప్రీంకోర్టులో వేసే కాంగ్రెస్ ప్రభుత్వం వేసేదాన్ని నేను స్వాగతిస్తున్నా, కానీ నేనేం చేయలేను అంటే మరి నువ్వు కేంద్ర మంత్రి కదా, మరి ఇక్కడ నుండి మరి రీజన్ చేయి. మరి మీ రాష్ట్రపతి దగ్గర మరి రాష్ట్రపతి దగ్గర ఉంది కదా, మరి దాన్ని ఆమోదింపే అధికారం మీకుంది, బీజేపీ పార్టీకి ఉంది. అయినా బీజేపీ పార్టీ ఎక్కడ పట్టించుకుంటలేదు. మరి రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నటువంటి ఒక్క ఎంపీ గిట్ల లేడు, ఒక్క మంత్రి గిట్ల లేడు. ఈరోజు బండి సంజయ్ తీసుకున్నా, కిషన్ రెడ్డి తీసుకున్నా, మరి చేతులు ఎత్తేసారు. మరి మీరు ఏ రోజన్నా బీసీల గురించి మాట్లాడుతురా? ఒక బీసీ బిడ్డ అయినా బండి సంజయ్ గారన్నా మాట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. కిషన్ రెడ్డి గారికి అవసరం లేదు, ఎందుకంటే అది కపట ప్రేమనే, అది సవతి తల్లి ప్రేమ మాత్రమే కిషన్ రెడ్డి గారు. అది మనం గమనించుకోవాలి. మరి నాకు చేత కాదు అన్నప్పుడు మరి నువ్వు రిజైన్ చేయి. మరి ఎందుకు మరి మీకు ఈ పదవులు ఎందుకు మరి అని చెప్పేసి ఖచ్చితంగా బీసీ బిల్లు మాత్రం బీసీలారా ఏకంగండి కొట్టాడకుండానే బీసీ బిల్లు వస్తుంది. ఉద్యమాలు లేకుండా ఆ రోజు ఉద్యమాలతో తెలంగాణ ఎట్లయితే వచ్చిందో ఈ రోజు ఇట్లా ఉద్యమాలతో మాత్రమే బీసీ బిల్లు సాధ్యమవుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్ వస్తుందని చెప్పేసి తీర్పుతోని కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి బీసీలను మోసం చేసింది. 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ చెప్పిన ప్రకారంగా చేయకుండా మరి బిల్లు అని చెప్పి ఆర్డినెన్స్ అని చెప్పేసి మరి ఇప్పుడు జీవో 9 అని చెప్పేసి ఈ తూతూ మంత్రం నాటకాలన్నీ కాంగ్రెస్కే సాధ్యమయ్యేదానికి మరోసారి నిరూపితమైంది. ఎందుకంటే గత 55 సంవత్సరాల నుండి వాళ్ళు ఏ రోజు ప్రభుత్వం ఉన్నా కానీ బీసీలకు చేసింది ఏం లేదు. మరొకసారి మరి బీసీలకు జీవో ఇస్తున్నామని చెప్పేసి, మరి ఆర్డినెన్స్ తెస్తున్నామని చెప్పేసి, బిల్లు పాస్ చేస్తున్నామని చెప్పేసి ఇలాంటి మాటలు చెప్పుకుంటూ బీసీలను మోసం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి విద్యా వైద్యకి ఏమైంది? విద్యా వైద్యంలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు కదా, మరి వాటిలో ఎందుకు ఇస్తలేదు? అదేవిధంగా మరి కాంట్రాక్ట్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు కదా, అవేమైంది? మరి వాటి మీద ఎలాంటి కేసులు లేవు కదా, మరి మీ చిత్తశుద్ధి ఎక్కడో కనబడతలేదు కదా. మరి అదేవిధంగా బీజేపీకి ఇట్లా మరి కాంగ్రెస్ మాకు ఎంత దూరమో బీజేపీకి ఇట్లా అంతే దూరం. బీజేపీకి ఇట్లా మరి బిల్లు తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వంలో పెడితే ఇంతవరకు కనీసం బిల్లు మీద మాట్లాడిన నాదుడే లేడు, ఏ ఎంపీ కూడా. మరి అదేవిధంగా పార్లమెంట్లో పెండింగ్ ఉన్నటువంటి బిల్లును కనీసం చూసిన దాఖలాలు ఇట్లా బీజేపీ ప్రభుత్వానికి లేదు. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ రెండు ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నాయి అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా బీసీలు కొట్లాడుకొని తెచ్చుకోవాల్సిందే తప్ప ఈ ప్రభుత్వాల మీద నమ్మకం పోయింది మాకు. ఇప్పుడు ఒక విధంగా సరే హైకోర్టులో ఫెయిల్ అయితే ఇవాళ సుప్రీంకోర్టులో చేస్తుంటారు. మీరు సుప్రీంకోర్టులో ఇట్లా మళ్ళీ మీ వర్గాలతోనే మా మీద దాడి చేపిస్తారు, మా మీద ప్రతివాదులు వస్తుర్రు, మా మీద రిట్లు ఫైల్ చేస్తుర్రు. మరి ఈరోజు బీసీల మీద ఇటుకెళ్ళి బిల్లు పాస్ చేసుకుంటూ ఇంకో దగ్గరికి వెళ్ళి మీ వర్గీయులతోనే కేసులు వేపిస్తున్న దాఖలాలు ఇట్లా బీసీ సంఘాలు, బీసీ నాయకులు గమనిస్తున్న సంగతి ఇట్లా మీరు మర్చిపోవద్దు. ఖచ్చితంగా బీసీ సోదరులకు నేను మనవి చేసేది ఒకటే ఒక విషయం, ఖచ్చితంగా బీసీ సోదరులారా కొట్లాడితేనే వస్తుంది. మనకు 42% కూర్చుంటే రాదు, కొట్లాడుకొని తీసుకోవాలి, గుంజుకోవాలి తప్ప మనము నిజంగా ప్రాధేయపడితే రాదన్న విషయానికి ఇట్లా మీరు గమనించాలి. ఈరోజు రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా ఓసీ సీట్లల్లో, అగ్రవర్ణాల సీట్లల్లో బీసీలు పోటీ చేసి గెలిస్తేనే మన సత్తా ఏందో తెలుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.